ప్రభాస్ గారు, మేము మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలానికి ఒక్క నిమిషం. కొంతమంది అక్కడ రాశారమ్మా, ఆ గ్రీన్ కలర్ ఒకసారి చూపించమ్మా, గ్రీన్ కలర్ కార్డ్. ప్రభాస్ గారిని పెళ్లి చేసుకోవాలి అంటే మాకు ఉండాల్సిన క్వాలిటీ ఏమిటి? ప్రభాస్ గారు, ఒక ఇంటర్వ్యూలో మేము చూసాం, మీరు డైరెక్ట్గా మాట్లాడడం కన్నా ఎవరితోనైనా ఇంటరాక్షన్ మీకు బాగా నచ్చుతుందని. ఐ రియలీ లైక్ ఇట్. ఏ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం మా బంగారం, ఒక్కసారి చెప్పండి క్వాలిటీ అంట, ఏదైనా ఒక్క లైన్ చెప్పినా చాలు. క్వాలిటీ. అదే తెలియక ఇంకా పెళ్లి చేసుకోలేదు. అదే తెలియక ఇంకా పెళ్లి చేసుకోలేదు. అందుకనేనా? ఓకే, థ్యాంక్ యూ. అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్. అబ్బా ఏంటమ్మా అందరూ పెళ్లి వెనకాలే పడ్డారు. నిధి పాపని పెళ్లి చేసుకోవాలి అంటే ఏ వృత్తిలో ఉండాలి, ఎంత ఆస్తి ఉండాలి, ఎలా ఉండాలి? రే ఏంట్రా ఇది, మొత్తం బయోడేటా అడుగుతున్నారు. నిధి, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఏ ప్రొఫెషన్లో ఉండాలంట వాళ్ళు? ప్రొఫెషన్ ఆఫ్ లవ్. ఆఫ్ లవ్. లవ్. బాబా, ప్రొఫెషన్ ఆఫ్ లవ్. ఓకే, మారుతి గారు ఎక్కడ ఉన్నారు? మారుతి గారు ఇక్కడే ఉన్నారు. ఓకే, మారుతి గారు, మీరు చేసే సినిమాల్లో హారర్ కంటెంట్ ఉండడానికి గల కారణం ఏంటి? పెళ్ళయి భార్య ఉండడం వలన, పెళ్ళి కాక ముందు ఉన్న లవ్ స్టోరీసా? నాకు అసలు మాటలే రావట్లేదు, ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. అదిగో అయ్యే వినపడుతున్నాయి. ఆ ఆరాలో ఉన్నాను నేను, రెబల్ ఆరాలో ఉన్నాను నేను, అంతే. మీరు ఇందాక మీ ఆవిడ చెప్పినటువంటి ఒక మాట విన్నారో లేదో, 9th తర్వాత ఐ విల్ గెట్ బ్యాక్ మై లవ్ అని చెప్పారు. ఇది విన్నారు కదా మీరు? ఓకే, తమన్ గారు, చాలా క్రిటికల్ క్వశ్చన్. దయ్యాలలో ఏ దయ్యం చాలా డేంజర్? ఆడదయ్యమా, మగదయ్యమా? బేసిక్గా దయ్యమే డేంజర్. అది ఏ రూపంలో ఉంటే ఏంటి, దయ్యాలే డేంజర్. బట్ దయ్యాలు ఎవరో లేరు, ఇంట్లో మనిషి రూపంలో ఇంట్లోనే తిరుగుతూ ఉంటారు. ఓకే, సో థ్యాంక్ యూ. అంటే మనిషి రూపంలోనే తిరుగుతూ ఉంటారని నన్ను చూసి అన్నారు, ఎందుకన్నారో తెలియదు. కానీ మీ మూవీ రాజాసాబ్ ముగ్గురు హీరోయిన్లు ఉన్నట్లు నాకు కూడా ముగ్గురు లవర్స్ ఉన్నారు, ఎలా డీల్ చేయాలో సలహా ఇవ్వండి. మొత్తం చాలా రాసుకొని వచ్చినట్టున్నారు అంకుల్స్. ఎక్కువ మాట్లాడొద్దు, జస్ట్ 1 వర్డ్ చెప్తే చాలు. ఒక డైరెక్టర్ గురించి 1 వర్డ్, ఓకేనా? అమ్మ ఇంకొక మైక్ ఉంటే ఇవ్వండి. ఓకే, నేను పేరు చెప్తాను, 1 వర్డ్ అబౌట్ ద డైరెక్టర్ అండి. కల్కి నాగశ్విన్. స్ట్రాంగ్. స్ట్రాంగ్. ఓకే, ప్రశాంత్ నీల్. హాయ్. ప్రభాసీను గారు హాయ్. బ్యూటిఫుల్ పర్సన్. ఓకే, రాజమౌళి గారు. జీనియస్ గారు. జీనియస్ గారు. ఓకే, మారుతి గారు. క్యూట్. హన్ను రాఘవపుడి. హార్డ్ అంటే హార్డ్ వర్కింగ్. హార్డ్ వర్కింగ్. ఓకే, సుజిత్. సుజిత్. స్మార్ట్, వెరీ స్మార్ట్. స్మార్ట్. ఓకే, పూరి జగన్నాథ్ గారు. పూరి గారు కూడా జీనియస్. హీ క్రియేటెడ్ న్యూ ట్రెండ్ కదా. ఓకే, సందీప్ రెడ్డి వంగ. అదే ఇప్పుడు అక్కడి నుంచి షూట్ నుంచి వస్తున్నా. కల్ట్. కల్ట్. న్యూ జనరేషన్ డైరెక్టర్, కల్ట్ డైరెక్టర్. ఎస్. ఓకే, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫ్యాన్స్ అందరి తరపున, నేను కొంతమంది ఫ్యాన్స్ మీ ఇంటికి వస్తే మాకు ఏం ఫుడ్ ఇస్తారు తెలుసుకోవాలని చాలా. ఎన్నో ఒక 20-30 వెరైటీస్ పెడదాం. నేను బయలుదేరుతాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఫ్యాన్స్ అందరూ క్వశ్చన్స్ అడిగారు, ఇంకొకళ్ళు కూడా ఇలాగే క్వశ్చన్ అడగాలనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని. ఆయన పేరు SKN గారు. SKN గారు, వేర్ ఎవర్ యు ఆర్. SKN గారు, SKN గారు, మీరు కూడా ఒక్కసారి జస్ట్ భలే వాళ్ళే చెప్పండి. అయ్యి ప్లీజ్ మాట్లాడండి. అక్కడ మాట్లాడారు. అయితే రండి, అక్కడ రండి, పదండి అక్కడికి వెళ్దాం. మీరు అక్కడికి వెళ్తే మేము అందరం వస్తాం. మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు అసలు? పదండి. నేను ప్రభాస్ గారు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటానండి.